అండి, అందరికి నమస్కారం. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి తాటిపత్తి. ఎస్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఆ వీడియో ఏంటంటే, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా. ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం వీసా వేసుకోవడానికి? ఒక 10 to 12 మెయిన్ డాక్యుమెంట్స్ మనకి ఖచ్చితంగా కావాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గవర్నమెంట్ చూసేది డాక్యుమెంట్స్. మన డాక్యుమెంట్స్ ఎంత జెన్యున్గా ఉన్నాయి అనేది. మీ డాక్యుమెంట్స్ మీరు చాలా జెన్యున్గా సబ్మిట్ చేయాలి. మనం లైక్ ఇలా ఫేక్ చేసేద్దాం, ఇలా ఫేక్ పెట్టేద్దాం, ఏముందిలే అయిపోతుందిలే, ఫండ్స్ కూడా మనం ఒక డే ముందే పెట్టేద్దాం, ఏమవుతుంది అస్సలు అనుకోబాకండి. ఆస్ట్రేలియా గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఉంటారు మన ప్రతి డాక్యుమెంట్స్ మీద. సో అందుకే లేట్ అయినా కానీ ప్రతిదీ జెన్యున్గానే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చి పాస్పోర్ట్. అది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి, అది అందరికి తెలిసిందే కాబట్టి పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చి మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లైక్ 10th డాక్యుమెంట్, 10th ఒరిజినల్ సర్టిఫికేట్, ఇంటర్ పియూ ఏదైనా కానీ, తర్వాత డిగ్రీ చదివిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్స్, బీటెక్ చదివిన వాళ్ళకి బీటెక్ సర్టిఫికేట్స్, మన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా కావాలి. అదేంటంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్ మీ ఒరిజినల్ డిగ్రీ లేకపోతే యాక్సెప్ట్ చేస్తారు, బట్ కొన్ని కాలేజెస్ మాత్రం మీ ఒరిజినల్ డిగ్రీ కూడా కావాలి మీ అన్కండిషనల్ లెటర్ మీకు ఇచ్చేటప్పుడు. సో అప్పుడే పాస్ అవుట్ స్టూడెంట్స్ అయిన వాళ్ళు వెంటనే మీరు లైక్ మీకు సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి మీకు మార్క్స్ లిస్ట్ వస్తాయి కదా, మీరు వెంటనే ఓడి అప్లై చేసేసుకోండి. మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాలేజ్, బట్ ఇప్పుడు మోస్ట్లీ అన్ని కాలేజెస్ ఖచ్చితంగా మనకి ఒరిజినల్ డిగ్రీ కూడా అడుగుతున్నారు. సో మీరు అది కూడా రెడీ చేసుకొని ఉంచండి. మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అంటే నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, స్టూడెంట్ వాళ్ళ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో స్టూడెంట్కి వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చి మన ఇన్కమ్ సోర్స్ ప్రూఫ్స్. అంటే ఏంటంటే నథింగ్ బట్ ఐటీ రిటర్న్స్, లేబర్ సర్టిఫికేట్స్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇవి చూపించాలన్నమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు మన ఆల్రెడీ అది తెలుసు అందరూ మనం ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటామని, బట్ కొన్ని కేసెస్లో ఎడ్యుకేషన్ లోన్ ఒకవేళ ఏమైనా అయ్యి రాకపోయినా కానీ ఆ పేరెంట్ వాళ్ళ లైక్ ఆ స్టూడెంట్కి స్పాన్సర్ చేసే కెపాసిటీ ఉంది అని చూపించడానికి మనం ఐడియల్గా ఒక 10 to 12 lakhs ఐటీ రిటర్న్స్ అనేది సబ్మిట్ చేస్తాం. అది వచ్చేసరికి 2 yearsకి లైక్ ఏదైతే మీరు ఇప్పుడు సపోజ్ 2024 ఉన్నారు కాబట్టి 2022, 2023 ఐటీ రిటర్న్స్ మీరు సబ్మిట్ చేయాలి 2 yearsకి. 10 to 12 సబ్మిట్ చేస్తే కొంచెం మనం సేఫ్ సైడ్లో ఉంటాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఫాదర్కి అంత టర్న్ ఓవర్ ఉండాలి అనేది లేదు, కొంతమందికి అంత టర్న్ ఓవర్ ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం మీ బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు కదా, లైక్ సేమ్ సర్నేమ్స్ ఎవరైతే ఉంటారో, లైక్ మీ బాబాయ్ కానీ, మీ పెద్దనాన్న కానీ, లేదంటే మీ ఓన్ సిస్టర్స్ కానీ, మీ ఓన్ బ్రదర్స్ కానీ, వాళ్ళు ఏమైనా శాలరీ చేసి వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారు, లేదంటే వాళ్ళకి ఏమైనా బిజినెసెస్ ఉన్నా కూడా మనం వాళ్ళ ఐటీ రిటర్న్స్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. సపోజ్ నా కేసులో వచ్చి నేను ఎలా సబ్మిట్ చేశానంటే, మా ఫాదర్ 5 lakhs, మా బాబాయ్ 5 lakhs సబ్మిట్ చేశాను, మా సిస్టర్ది 5 lakhs సబ్మిట్ చేశాను. అలాగే నేను 15 lakhs సబ్మిట్ చేశాను. అలా మీకు అలా ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే అలా ఆప్షన్ తీసుకొని అలా సబ్మిట్ చేసుకోవచ్చు. లైక్ కొంతమంది ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ బిజినెస్ చేస్తారు, ఫార్మర్స్ కానీ అలా ఉంటారు కదా. సో ఫార్మర్స్కి ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా చూపించారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. మన ఫాదర్ ఏ బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్కి తగ్గట్టుగా మనము డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లేబర్ సర్టిఫికేట్స్. సో ఇప్పుడు మనం ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి మీకు అందరికీ ఐడియా ఉంటుంది లేబర్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఎలా ఏంటి అనేది. సో ఆ లేబర్ సర్టిఫికేట్ ఏంటంటే వాళ్ళు నిజంగానే బిజినెస్ చేస్తున్నారు, ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో బిజినెస్ చేస్తున్నారు అని మన మున్సిపాలిటీ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారనమాట. దాన్ని మనం లేబర్ సర్టిఫికేట్ అంటాం. సో అది కూడా మనము సబ్మిట్ చేయాలి. అది మీరు ఇక్కడ నియర్ బై ఏ సచివాలయంకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు మీ ఫాదర్ ఎక్కడే బిజినెస్ చేస్తున్నా దానికి తగ్గట్టు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు మీకు విత్ ఇన్ ఏ డేలో మీకు లేబర్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. సో అది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి, బట్ అది మస్ట్ అండ్ షుడ్ ఆ లేబర్ సర్టిఫికేట్ కూడా. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అప్పుడే పాస్డ్ అవుట్ ఉంటారు, బట్ కొంతమంది నాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే వాళ్ళు 6 months లైక్ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తారు కదా, సో ఆ కంపెనీ 6 months పే స్లిప్ సబ్మిట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి వాళ్ళ రెజ్యూమ్స్ సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూస్తారు, లైక్ అది నిజంగా వర్క్ చేస్తున్నా లేదని చెప్పేసి మన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనం సబ్మిట్ చేయాలి.
ఓకే, నెక్స్ట్ వచ్చి మన లోన్ డాక్యుమెంట్స్. అఫ్ కోర్స్ మనము ప్రతి స్టూడెంట్ లైక్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటారు. సో ఆ ఎడ్యుకేషన్ లోన్లో అది ఎలా లోన్ తీసుకోవాలి, మనకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన మనం శాంక్షన్ డాక్యుమెంట్స్, డిస్బర్స్మెంట్ డాక్యుమెంట్, మనం ఫీ పే చేసిన డాక్యుమెంట్స్, సో అలా లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి OHSC డాక్యుమెంట్, నథింగ్ బట్ ఏ స్టూడెంట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్. ఏ స్టూడెంట్ అయినా ఇంటర్నేషనల్ స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు సో వాళ్ళకి ఏమైనా అయితే బ్యాకప్ ఉండాలి కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. సో బేసికల్గా ప్రతి కాలేజెస్ మన కండిషనల్ లెటర్ ఇచ్చేటప్పుడే మనకి ఇన్సూరెన్స్ కూడా ఇంత పే చేయాలని చెప్పేస్తారు. సో మీకు అది ఆ ఇన్సూరెన్స్ అని కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే కొన్ని కన్సల్టెన్సీస్ అయితే వాళ్ళకి ఉన్న కనెక్షన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇన్సూరెన్స్ను కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఇష్టం, మీకు అది ఏ తక్కువలో ఉంటే ఆ ఇన్సూరెన్స్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ లేనిదే మనం వీసా అనేది వేసుకోలేము. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి హ్యాప్ ఐడి డాక్యుమెంట్. సో హ్యాప్ ఐడి అంటే ఏంటనేది మనం మెడికల్ చెకప్ చేయించుకోవాలి కదా. అఫ్ కోర్స్ మన బాడీ అనేది ఫిట్గా ఉందా, మనకి ఎటువంటి రోగాలు లేవు అనేది మనం చెకప్ చేయించుకోవాలి కదా. సో చెకప్కి వెళ్ళేటప్పుడు మన కన్సల్టెన్సీ వాళ్ళు ఒక హ్యాప్ ఐడి అనేది జనరేట్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్లో మీకు ఏ చెకప్స్ చేసుకోవాలనేది మీకు మెన్షన్ చేస్తారు. సో ఆ చెకప్సే మీరు చేయించుకొని ఆ డాక్టర్ దగ్గర డిక్లరేషన్ తీసుకొని ఆ హ్యాప్ ఐడి అనే డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి CA అండ్ CE రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ఏంటంటే మనం చెప్పే లైక్ మన IT రిటర్న్స్ కానీ, తర్వాత మనకి ఎంత అసెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నామా లేదా నిజంగా, తర్వాత వచ్చేసరికి మన బ్యాంక్లో పర్సనల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎంత మెయింటైన్ చేస్తున్నాము, ఇదంతా ఒక సర్టిఫైడ్ చార్ట్ అకౌంట్ దగ్గర ఇవన్నీ మనం సబ్మిట్ చేసి వాళ్ళు వ్యాలిడేట్ చేసి మన ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఆ రిపోర్ట్ కూడా మనకు ఖచ్చితంగా కావాలి, అది కూడా మెయిన్ అనమాట. ఆ రిపోర్ట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ మీ అకౌంట్స్లో కూడా అలానే ఉండాలి. లైక్ రెండు మ్యాచ్ అవ్వాలి, రెండిట్లో ఏది మిస్ మ్యాచ్ అయినా కూడా మనకి తెలిసిందే కదా, వీసా రిజెక్షన్స్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చి అఫిడవిట్స్. ఇదేంటి పేరేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? ఎస్, ఆస్ట్రేలియాకి ఒక మెయిన్ డాక్యుమెంట్ అఫిడవిట్స్. ఇది ఏంటనేది ఏంటంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ CA రిపోర్ట్స్లో మెన్షన్ చేస్తామో అదే ఇన్ఫర్మేషన్ మనకి బాండ్ పేపర్ ఉంటుంది కదా, ఆ బాండ్ పేపర్ మీద కూడా రాసి దాన్ని నోటరీ చేయించి మన ఫాదర్ ఎవరైతే స్పాన్సర్స్ చేస్తారో IT రిటర్న్స్ మనము లైక్ ఫాదర్ది లేదా ఫాదర్ది బ్రదర్ది, తర్వాత సిస్టర్ది, సపోజ్ ముగ్గురిది సబ్మిట్ చేసాం IT రిటర్న్స్ కదా. సో ఆ ముగ్గురికి 3 అఫిడవిట్స్ అంటే వాళ్ళ తరపున అఫిడవిట్ ఇస్తున్నారు, నేను ఈ స్టూడెంట్కి స్పాన్సర్ చేస్తున్నాను మనీ అని వాళ్ళ లైక్ రిటర్న్ స్టేట్మెంట్ రాసి వాళ్ళ సిగ్నేచర్స్ అవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ కూడా మనకి కావాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి SOP, నథింగ్ బట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. నేను ఆల్రెడీ లైక్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను SOP అని ఎలా వర్క్ అయితే ఏంటి అనేది. ఆ SOP డాక్యుమెంట్ కూడా ఖచ్చితంగా మనకు కావాలి వీసా వేసుకోవడానికి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డాక్యుమెంట్ వచ్చి మన పర్సనల్ ఫండ్స్ స్టేట్మెంట్స్. సో పర్సనల్ ఫండ్స్ అనేది లైక్ ఇప్పుడు లైక్ ఎట్లా ఉంటుందంటే కొంతమంది 12 lakhs మెయింటైన్ చేస్తారు, కొంతమంది 15 lakhs మెయింటైన్ చేస్తారు, కొంతమంది అంతా చూపించుకోలేక కొంతమంది 10 lakhs మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లోన్ 40 lakhs వచ్చేస్తుంది కదా, లైక్ ఎడ్యుకేషన్ లోన్ డిపెండ్స్, కొంతమంది 35 lakhs అప్రూవ్ అవుతుంది, కొంతమందికి 35 అనుకోండి మినిమమ్. సో 35 lakhs అప్రూవ్ అయినప్పుడు పర్సనల్ ఫండ్స్ ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం, మళ్ళీ ఒకవేళ పర్సనల్ ఫండ్స్ తక్కువ ఉన్నాయి కదా అని ఏమైనా లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. వెళ్ళంగానే వెళ్ళంగానే మనకి జస్ట్ బేసిక్ అవసరాలు ఉంటాయి కదా, బేసిక్ అవసరాలకి మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో ఆ డబ్బులు చూపించుకోవడానికి కోసం మీరు మినిమం 12 lakhs మెయింటైన్ చేస్తే కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాము. అవి మనం 3 months ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 1 year ఉండాలి అంతే. ఆ స్టేట్మెంట్స్ కూడా 3 months మనకి అయిపోయిన తర్వాత ఆ స్టేట్మెంట్స్ని మనం బ్యాంక్లో మన నెట్ బ్యాంకింగ్లో మనం జనరేట్ చేసుకోకూడదు. బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ వాళ్ళు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చి దాని మీద సిగ్నేచర్ రాసి స్టాంప్ వేస్తేనే అదే మనకి ఆ స్టేట్మెంట్సే వ్యాలిడేట్ అవుతాయి అనమాట. సో అవి కూడా మనం సబ్మిట్ చేయాలి. అదన్నమాట మొత్తం ఒక 10 to 12 డాక్యుమెంట్స్ అయితే మెయిన్గా కావాలి మనకి వీసా వేసుకోవడానికి. నాకు తెలుసు దీంట్లో చాలా కొత్త డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవి ఎట్లా ఏంటి అనేది టెన్షన్
టెన్షన్ పడబాకండి. మీ కన్సల్టెన్సీస్ మీకు గైడ్ చేస్తారు, వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇస్తారు, అది ఎలా వాళ్ళే మీకు చెప్తారు. కొంతమంది లైక్ ఇక్కడ దొరికిద్ది ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకోండి, ఇక్కడ దొరికిద్ది ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకునే వాళ్ళే మీకు చెప్తారు. బట్ టెన్షన్ పడబాకండి. బట్ మీకు కూడా ఒక ఐడియా ఉండాలి, బేసిక్ ఐడియా ఉండాలి ఏంటి అనేది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా ఎంతో కొంతమందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. మీకు డాక్యుమెంట్స్ నేను జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాను, కానీ దానికి ఎంత ఛార్జ్ అవుతాయని చెప్పేసి ఇంకా మనకి డీప్ ఉంటుంది అనమాట. సో ఆ డీప్ ఇన్ఫర్మేషన్ నేను ఫ్యూచర్లో చెప్తాను. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎడ్యుకేషన్లో ఏ టైప్స్ ఉన్నాయి, మనకి ఏ బ్యాంక్స్ అయితే మనకి లో ఇంట్రెస్ట్లో ప్రొవైడ్ చేస్తారు, నేను ఎక్కడ తీసుకున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఫర్దర్ వీడియోస్లో ఉంటుంది. మీరు మాత్రం నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఎలా సపోర్ట్ చేస్తారు, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై.